అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సంఘానికి అదే సలహా ఇస్తాడు. విశ్వాసమున కర్తయు, ఆ విశ్వాసమును కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు తిరుగుట, యేసు వైపు చూచుట నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఆయన నడిపించేవాడై ఉన్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో నికోదేముతో మాట్లాడుతూ ఒక గొప్ప సత్యమును వెల్లడించాడు. అక్కడ ఏంటి గొప్ప సత్యం అంటే, ఆనాడు అరణ్యములో చచ్చిపోతున్న వారందరూ, విషముతో చనిపోతున్న వారందరూ ఎత్తబడినటువంటి ఇతర సర్పం వైపు చూస్తే వారందరూ బ్రతికారు. అలాగనే నేను కూడా ఒకానొకప్పుడు ఎత్తబడతాను, అప్పుడు లోకమంతా నా వైపు చూసిన వారందరూ బ్రతుకుతారు, ఇదే నా జన్మ ఉద్దేశం అని నికోదేముతో యేసు ప్రభువు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చక్కని బోధ చేశాడు ఆయన.